నమస్కారం. చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య అప్పులు పెరిగిపోవడం. అసలు ఎందుకిలా జరుగుతుంది? అయితే దీనికి మనముండే ఇల్లు, మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా ఒక కారణం కావచ్చని ఎప్పుడైనా అనుకున్నారా? మరి ఈరోజు మనం వాస్తుశాస్త్రం ఈ సమస్యకు ఎలాంటి దారి చూపిస్తుందో ఒకసారి చూద్దాం. అవును, ఇది చాలా మందిని ఆలోచింపజేసే ప్రశ్న. ఖర్చులేమో ఆదాయాన్ని దాటిపోతుంటాయి, వ్యాపారంలో అనుకోని నష్టాలు వస్తుంటాయి, లేదా అసలు డబ్బు విషయంలో ఒక ప్లాన్ అనేదే ఉండదు. కారణం ఏదైనా సరే చివరికి అప్పుల ఊబిలో చిక్కుకుపోతాం. కాని వీటన్నింటి వెనుక మన కంటికి కనిపించని ఇంకేదైనా కారణం ఉందేమో? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా వాస్తుశాస్త్రం చెప్పేదిదే. ఒక వ్యక్తి ఫైనాన్షియల్ కండిషన్కి వాళ్లు నివసించే ఇంటికి మధ్య చాలా బలమైన సంబంధం ఉంటుందట. ఇంట్లో ఉండే ఎనర్జీ ఫీల్డ్స్ మన ఆర్థిక పరిస్థితిని డైరెక్ట్గా ప్రభావితం చేస్తాయని ఈ శాస్త్రం చెప్తోంది. అంటే వాస్తుశాస్త్రం ప్రకారం ఏంటంటే, ఇంట్లో ఉండే ప్రతి దిక్కు లేదా జోన్కి మన జీవితంలోని ఒక్కో అంశంతో సంబంధం ఉంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అంతే. ఒకవేళ డబ్బుకు సంబంధించిన ఈ జోన్స్లో బ్యాలెన్స్ తప్పిందంటే ఆ ఎఫెక్ట్ నేరుగా మన జేబు మీద పడుతుందన్నమాట. అప్పు అంటే కేవలం ఎవరి దగ్గరో డబ్బు తీసుకోవడం మాత్రమే కాదు, అసలు మన గోల్స్ ఏంటో తెలియకపోవడం, ఎంత సంపాదించాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే క్లారిటీ లేకపోవడం, ఇది కూడా ఒక రకంగా అప్పులాంటిదే. వాస్తుశాస్త్రం ఈ సమస్యల మూలాల దగ్గరికే వెళ్తుంది. ఉదాహరణకు, ఇంటి ఎంట్రెన్స్ నైరుతి దిశలో అంటే డిస్పోజల్ జోన్లో ఉందనుకోండి. వాస్తు ఏం చెప్తుందంటే, ఆ ఇంట్లోకి డబ్బు ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇది అస్సలు ఆగని ఒక అప్పుల సైకిల్లో మనల్ని ఇరికిస్తుంది. సరే, మరి ఈ అప్పుల నుండి బయటపడాలంటే మొదటి అడుగు ఏంటి? మన ఆలోచనల్లో ఒక క్లారిటీ తెచ్చుకోవడం. వాస్తు ప్రకారం మన ఆలోచనల్ని, లక్ష్యాలని కంట్రోల్ చేసే దిశ ఈశాన్యం. మరి ఈ జోన్ను ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇప్పుడు చూద్దాం. జీవితంలో ఏం చెయ్యాలో ఒక క్లారిటీ లేకపోతే దాని అర్థం వాళ్ల ఇంటి ఈశాన్యంలో ఏదో తేడా ఉందని లెక్క. అక్కడ ఏవైనా అనవసరమైన వస్తువులుంటే వాటిని తీసేసి ఒక ఫోకస్ బల్బ్ను పెట్టాలి. దీనివల్ల ఆలోచనల్లో స్పష్టత, చేసే పనిమీద ఫోకస్ పెరుగుతాయి. ఈ మొదటి స్టెప్ తీసుకోవడం వల్ల అప్పుల నుండి బయటపడటానికి కావలసిన ఒక స్ట్రాంగ్ మెంటల్ ఫౌండేషన్ పడుతుంది. అసలు ఏం చెయ్యాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఒక క్లియర్ ఐడియా వస్తుందన్నమాట. ఓకే, ఏం చేయాలో క్లారిటీ వచ్చింది, చాలా బావుంది. కానీ దాన్ని ఎలా సాధించాలి? అందుకు కావలసిన నాలెడ్జ్, గైడెన్స్ కోసం మనం ఇంటిలోని పశ్చిమ నైరుతి జోన్పై దృష్టి పెట్టాలి. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ రెమెడీ ఉందన్నమాట. లక్ష్యం తెలుసు కాని దారి తెలియనప్పుడు ఈ పశ్చిమ నైరుతి జోన్లో ఒక పల్లెటూరి బొమ్మని పెట్టాలట. ఎందుకంటే పల్లెటూరనేది సమిష్టితత్వానికి, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి గుర్తు. దాంతోపాటు ఈ లక్ష్యాన్ని నేను సాధించాలి, ప్లీజ్ హెల్ప్ మీ అని రాసిపెట్టడం ద్వారా యూనివర్స్ నుండి మనకు కావలసిన గైడెన్స్ దొరుకుతుందని ఒక నమ్మకం. సో దీని వెనుకున్న ఉద్దేశం ఏంటంటే, మనకు సరైన దారి చూపించటానికి కరెక్ట్ పర్సన్స్తో మనల్ని కనెక్ట్ చేయడమన్నమాట. ఈ చిన్న రెమెడీస్ మనకు హెల్ప్ చేసే సరైన గురువును లేదా ఒక మెంటార్ను మన జీవితంలోకి తీసుకువస్తాయని అంటారు. ఇప్పుడు ఆలోచన ఉంది, నాలెడ్జ్ ఉంది, ఇక కావలసింది యాక్షన్. మనం వేసుకున్న ప్లాన్ని అమలు చేయడానికి కావలసిన పవర్, కాన్ఫిడెన్స్ మనకు దక్షిణ ఆగ్నేయ జోన్ నుండి వస్తాయి. ప్లాన్ని అమలు చెయ్యాలంటే చాలా ఎనర్జీ కావాలి కదా. ఈ జోన్ను బ్యాలెన్స్ చేసి అక్కడ హనుమంతుని ఫోటో పెట్టడం ద్వారా అద్భుతమైన శక్తి, వివేకం వస్తాయి. ఎందుకంటే హనుమంతుడు తన తెలివితేటలతో, అపారమైన శక్తితో కాని పనిని కూడా చేసి చూపించాడు. సో ఇక్కడ పాయింట్ కేవలం ఒక ఫోటో పెట్టడం కాదు, హనుమంతుడిలో ఉన్న ఆ అపారమైన శక్తి, తెలివి, పట్టుదలని మన సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రోగ్రామ్ చేసుకోవడం. అప్పుడు మనం కూడా మన లక్ష్యాల్ని అంతే పట్టుదలతో సాధించగలుగుతాం. ప్లాన్ని అమలు చేశాం, చాలా కష్టపడ్డాం. ఇక ఫైనల్ స్టెప్ ఏంటి? దాని ఫలితాల్ని అంటే లాభాలని, విజయాన్ని అందుకోవడం. దీనికి పశ్చిమ దిశ చాలా కీలకం. అన్నీ కరెక్ట్గా చేసినా ప్రాఫిట్స్ రావట్లేదు, ఎక్కడో ఆగిపోతున్నాయి అనుకుంటే పడమర దిశను సరిచేయాలి. ఈ జోన్ను బ్యాలెన్స్ చేసి అక్కడొక ఘడియారాన్ని తగిలించడం ద్వారా లాభాలు ఆగకుండా వస్తూనే ఉంటాయట. ఈ గడియారం అనేది ఒక పవర్ఫుల్ సింబల్ అన్నమాట. చూడండి, గడియారం ఎప్పుడూ ఆగిపోదు, కదులుతూనే ఉంటుంది. అలాగే మన లాభాలు కూడా ఆగకూడదు, పెరుగుతూనే ఉండాలి. గడియారం ఎప్పుడూ కరెక్ట్ టైం చూపిస్తుంది, అలాగే లాభాలు కూడా మనకు సరైన సమయానికి అందాలి. సరే,
ఇప్పుడుదాకా మనం మాట్లాడుకున్న ఈ 4 ముఖ్యమైన స్టెప్స్ని ఒక్కసారి చకచకా చూసేద్దాం. ఫస్ట్, మనసులో క్లారిటీ. సెకండ్, దానికి కావాల్సిన నాలెడ్జ్. థర్డ్, అమలు చేయడానికి పవర్. ఇక ఫైనల్గా కంటిన్యూస్ ప్రాఫిట్స్. ఈ 4 దశల ఫ్రేమ్వర్క్ అప్పుల సమస్య నుండి బయటపడటానికి హెల్ప్ చేస్తుంది. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో వచ్చే ఫైనాన్షియల్ లేదా ఇతర అడ్డంకుల వెనుక మనముంటున్న పరిసరాలలో దాగి ఉన్న ఏదైనా కంటికి కనిపించని శక్తి లేదా ప్యాటర్న్ పనిచేస్తుందా? దీని గురించి మీరేమనుకుంటున్నారో